పెద్దపల్లి జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కనీస వసతులు లేక రీడర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రంథాలయంలో సరిపడా పుస్తకాలు లేవన్నారు. భవనం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కొత్త భవనానికి మార్చాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రీడర్లకు భోజన సౌకర్యంతో పాటు చల్లని నీళ్లు, ఆహ్లాద వాతావరణాన్ని కల్పించారని అన్నారు. విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేసి వారి చదువుకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. నిన్న కురిసిన వర్షానికి గ్రంథాలయం చుట్టూ నీరు నిలిచిందని, చెరువులాగా ఉందని అన్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు అని గ్రంథాలయాన్ని వెంటనే వేరే చోటికి మార్చాలని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో గల గ్రంథాలయాన్ని వల్ల విద్యార్థుల వాళ్ళు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి ఉద్యోగ పరీక్షల కోసం చదువుకుంటా ఉన్నారో సందర్శించడం జరిగింది. పెద్దపల్లి నడిబొడ్డుల గల్లటువంటి గ్రంథాలయాన్ని చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. గతంలో ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వము ఎంత తేడా ఉన్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. గతంలో చదువుకునే పిల్లలకు భోజన సౌకర్యాన్ని కల్పించి వాళ్లకు చిన్న ఫ్యాన్లు సరిపోతలేవంటే ఎండాకాలంలో కూలర్లను కూడా కొన్ని ప్రభుత్వము కొన్ని దాతల ద్వారా సమకూర్చి సౌకర్యాలు కల్పిస్తే ఇవాళ వాళ్ళు కూర్చోవడానికి కనీసం వర్షం వస్తే నిలబడే అవకాశం లేకుండా దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని జిల్లాకు సంబంధించిన మంత్రి గారు చూడలేదు, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చూడలేరు, సందర్శించలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అందరినీ ఏ విధంగా మోసం చేయొచ్చు, ఏ విధంగా దగా చేయొచ్చు అని ఒక గొప్ప పేరును పెట్టి ప్రజాపాలన, ప్రజా స్వామ్యమని, రాజ్యాంగమని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారు, ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా మీటింగులలో మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉన్నది. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిని కోరుతున్నా కనీసం వాళ్లకు వసతులు కల్పించండి, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి చదివించండి, ఒక మంచి రూము సౌకర్యం కల్పించండి అని డిమాండ్ చేస్తున్నా. వాళ్లకు మీరు వచ్చినప్పటి నుంచి మోసం తప్ప ఒక్కటి కూడా వాళ్లకు మీరిచ్చిన హామీలు చేసినటువంటి దాఖలాలు లేవు. 400 ఉన్న ఫీజును తీసుకుపోయి 1000 రూపాయలు చేసిండ్రు, 2000 చేసిండ్రు. ఇవాళ మెగా డిఎస్సి అన్నారు, అది పక్కకు పెట్టిండ్రు. ఇవాళ ఒక్కటి కూడా హామీలు నెరవేర్చకుండా ఏ అశోక్ నగర్కి అయితే వెళ్ళిర్రు, ఏ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే కేసీఆర్ను అడుగుపెట్టు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడో, ఇవాళ హిమాయత్ నగర్లో నువ్వు అడుగు పెడతావా నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ఆయన మంత్రులను అడుగుతా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ దేవుడెరుగు, కనీసం అశోక్ నగర్కి వెళ్ళే దమ్ము ధైర్యం ఉందా మీకు? రైతులను మోసం చేస్తున్నారు, మహిళలను మోసం చేస్తున్నారు. ఇవాళ విద్యార్థులు చదువుకునే పిల్లలను వీళ్ళే మీ గెలుపుకు కారణం. నేను ఎన్నికల ప్రచారంలో తిరిగేటప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్నించినారంటే ఆడతల్లులు ప్రశ్నించినారు, మా పిల్లల ఉద్యోగాలు ఏ విధంగా మీరు మరి 10 సంవత్సరాలు కాలయాపన చేసిరని నన్ను నిలదీసినటువంటి పరిస్థితి నేను స్పష్టంగా నేను అనుభవించిన. ఇవాళ ఆ పిల్లల ఉద్యోగాల మీద. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.